తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కన్నడ బ్యూటీలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ పాన్ ఇండియా లెవెల్లో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయారు. కన్నడ ఇండస్ట్రీలో కిరాక్ పార్టీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తర్వాత తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించింది. ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుస హిట్ కావడమే కాదు, కోట్లకి కోట్లు కలెక్షన్స్ రాబడుతున్నాయి. సాధారణంగా తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్లు వెంటనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఒక్కరు ఇద్దరు తప్ప ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అప్పట్లో శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయిన్లు మాత్రమే మంచి సక్సెస్ని అందుకున్నారు. అయితే రష్మిక తెలుగులో వరుస విజయాలు అందుకున్న తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఈ అమ్మడు పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్గా మంచి పేరును సంపాదించుకుంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హిస్టారికల్ డ్రామా సినిమా చావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కనిపించనుంది. ఈ పాత్రకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. ప్రతి రాజు వెనుక ఓ శక్తివంతమైన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వించదగిన మహారాణి ఏసుబాయి అని ఆ పోస్టర్తో పాటు పోస్ట్లో రాసుకొచ్చారు. మహారాణి గెటప్లో రాచరికం ఉట్టిపడుతుందని, రష్మిక సూపర్గా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్లామర్, కమర్షియల్ పాత్రలలో కనిపించిన రష్మిక మరి ఈ పాత్రలో ఎలా మెప్పించనుందో చూడాలి. గతంలో కూడా బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్, దీపికా పదుకునే లాంటి పెద్ద హీరోయిన్స్ ఇలాంటి గెటప్లో కనిపించి మెప్పించారు. మొఘల్ సామ్రాజ్యం మీద మరాఠా యోధుడు సంభాజీ చేసిన యుద్ధం నేపథ్యంలో చావా సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు ప్రేక్షకులు ఎదురు చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఛత్రపతి శివాజీ బయోపిక్ చావా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రష్మిక కామెంట్స్ వైరల్గా మారాయి. ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతకు మించి ఏం కావాలి అన్నట్టు ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను అంటూ చెప్పుకొచ్చింది. పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుంది. ఇదే కాకుండా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల జిమ్లో ఈ అమ్మడి కాలికి గాయమైన సంగతి అందరికీ తెలిసిందే. గాయం నుంచి కోలుకునేందుకు నెలలు కూడా పట్టొచ్చేమో అని తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ కాలికి కట్టుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రష్మిక మందాన వీల్ చైర్లో కనిపించింది. శంషాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమె నడవలేని స్థితిలో ఉండడంతో ఆమె సిబ్బంది తనని వీల్ చైర్లో తీసుకెళ్లారు. ఆ సమయంలో తన ఫేస్ కనిపించకుండా క్యాప్తో, మాస్క్తో కవర్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.